నాతో మాట్లాడిచ్చాను మీ ఇష్యూలో. నేను ఇప్పటికి కూడా జడా శ్రావణ్ కుమార్ గారిని నేను ఇప్పటికి కూడా విమర్శించలేదు మొన్నటి వరకు. ఎప్పుడంటే హైకోర్టు నుంచి నోటీస్ వచ్చిందండి నాకు మా అబ్బాయికి, నోటీస్ తీసుకున్నాం. ఏంది కేసు, సరే వెళ్దామని చెప్పి హైకోర్టు నోటీస్ కదా, వెళ్ళాలి కదా. మాకు 2వ తారీఖున మీరు కోర్టుకు అటెండ్ కాండి 2/11 నవంబర్న అని చెప్పి మాకు నోటీస్ ఇచ్చారు. సరే ఇద్దరము మేము వెళ్ళాం. ఆ రోజు 2/11 కోర్టు లిస్ట్ కాలే. సరే రిజిస్ట్రీకి పోయి అడిగాం, ఇదంటే సరే అండి రేపు పిలుస్తాము అన్నారు. సరే 3వ తారీఖున వచ్చిందండి. మాకు తెలియదు అప్పటికి కూడా ఏ కేసు ఏంటి వివరాలు కూడా తెలియదు. ఒక నోటీస్ ఇచ్చారు రమ్మని. సరే వెళ్ళాను. వెళ్తాను ఇట్లే ఆ రోజు కూడా లిస్ట్లోకి రాలే 3వ తారీఖున కూడా. నేను డైరెక్ట్గా జడ్జి గారి దగ్గరికి వెళ్ళాను. ఏమండి నాకు కోర్టుకు రమ్మన్నారు, నేను మా అబ్బాయి వచ్చాము, ఒక 1000 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చామండి, మాకు చాలా బడ్డను కదా, మరి పిలిచిన వాళ్ళు మా కేసు పిలాలి కదా. నేను స్ట్రైట్గా అడుగుతాను, జడ్జి హైకోర్టు జడ్జి అయినా సుప్రీంకోర్టు జడ్జి అయినా నేను అన్నీ చూసేశాను కాబట్టి కోర్టులో డైరెక్ట్గా వెళ్ళి అడిగాను. జడ్జి గారిని అడిగేశాను ఏంటండి ఈ పద్ధతి అని. మళ్ళీ వెంటనే జడ్జి గారు ఉండుకొని రిజిస్ట్రేషన్ పిలిపించి ఏంటండి అదంటే బై మిస్టేక్ లిస్ట్ చేయలేదు అన్నారు. వాళ్ళు చెప్పేది అదే కదా, పొరపాటున చేయలేదు అన్నారు. ఇంటెన్షన్గా చేశారు ఆ రోజు, కానీ పొరపాటున చేయలేదన్నారు. సరే లంచ్ బ్రేక్లో పెట్టండి అన్నారు మేడం గారు. సరే లంచ్ బ్రేక్లో పెట్టారు, లంచ్ మోషన్ వెళ్ళాను. మీరు వేసిన ఈ విధంగా ఒక ఎఫ్ఐఆర్ను ప్యాచ్ చేయాలని కేసు వేశారండి అంటే ఫైల్ చూశాను. ఆ ఫైలు ఆ సంతకాలు నాకు కాదు, మా అబ్బాయి సంతకము కాదు. మేము ఆ కేసులో జడా శ్రావణ్ కుమార్కి వకాలత్ ఇవ్వలేదు. మరి జడా శ్రావణ్ కుమార్ గారు మా వకాలత్ లేకుండా, మా సంతకాలు లేకుండా, మా సంతకాలన్నీ ఫోర్జరీ చేసి నువ్వు ఒక కేసు ఫైల్ చేస్తున్నావు. అందులో ఏం రాసి ఉన్నావో మేము చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ కాదు. నేను దాన్ని ఏ విధంగా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎండార్స్ చేస్తాను? ఎప్పుడు జరిగింది ఇది లాస్ట్ 2023 నవంబర్లో జరిగింది. నేను అన్నాను, మేడం ఇది నా సంతకం కాదు, ఇది మా అబ్బాయి సంతకం కాదు, మా అబ్బాయి నా సంతకం కాదు అన్నాడు. మేము వేరేది ఈ కేసు కాబట్టి మీరు ఏ చర్య తీసుకున్నా ఓకే అని నేను అన్నా. నా పాయింట్ ఏంటంటే 3 ఏళ్ల క్రితం వరకు మీరు తిరుపతిలో రౌండ్ టేబుల్ జరిగినప్పటి నుంచి మీకు శ్రవణ్ గారి పైన అనుమానం ఉంది, ఆయన ఏదో పెద్దిరెడ్డి గారితో ఎక్కడో కొల్యూడ్ అయ్యాడని మీ అలిగేషన్, మీ నమ్మకం, మీరు నమ్ముతున్నారు. ఈ 3.5 ఏళ్లలో ఎప్పుడు ఎక్కడ ఆయన గురించి మాట్లాడకుండా నాకు అన్యాయం చేశారో, నా కేసులు ఇలా చేశారని మాట్లాడకుండా శ్రవణ్ గారు ఎప్పుడైతే బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారో అప్పుడు మీరు ఆయన ఇలా చేశారు అని చెప్పడం మొదలు పెడితే, సో మీ వెనక కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉందేమో, తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు రామకృష్ణ గారు టూల్ అయ్యారేమో అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం లేదు. అది అసలు కరెక్ట్ కాదు. ఇప్పటికీ హైకోర్టు వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా ఉండింటే ఈ రోజు కూడా నేను జడా శ్రావణ్ కుమార్ గురించి మాట్లాడి ఉండేవాడిని కాదు. కానీ మీరు కేసు కూడా పెట్టారుగా ఈయన బయటకు వచ్చిన తర్వాత. అదే చెప్తున్నా, ఆ మాట అంటున్నట్లే జడ్జి గారు ఏమన్నారు, మరి ఈ విధంగా కోర్టును తప్పుదారి పట్టించడం, ఈ విధంగా ఫోర్జరీ సంతకాలతో కేసు ఫైల్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారా అని నన్ను అడిగారు. నేను అట్లా లిబర్టీ ఇవ్వండి మేడం, నాకు లిబర్టీ ఇవ్వండి, నేను ప్రొసీడ్ అవుతాను నేను అన్నా. అప్పుడు జడ్జి గారు ఏం చేశారంటే నాకు లిబర్టీ ఇచ్చారు. అంటే ఫోర్జరీ సంతకాలు చేసి కేసు ఫైల్ చేయడము ఒక రకంగా అఫెన్స్ కాబట్టి, నేను ఒక న్యాయమూర్తిని కాబట్టి నేను దాన్ని ప్రశ్నించకుండా ఉండడము తప్పు కాబట్టి నేను తర్వాత తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో జడా శ్రావణ్ కుమార్ పైన ఇంక మిగతా 2 పైన కేసు పెట్టాడు. ఆ కేసు పెట్టిన తర్వాత జడా శ్రావణ్ కుమార్ ఏం చేశాడండి, నన్ను నా బూతులు తిట్టించాడండి వాళ్ళ క్యాడర్ దగ్గర. అంటే అది కరెక్టా? వాడెవడో చెప్తున్నా, ఒక విశాఖపట్నంలో వాళ్ళ మనిషి ఒకడు ఉంటాడు, వాడు మీసాలు మెలేసి 4 కోస్తా తల నరుకుతా ఎంత ఫెరోసిస్ గా పెట్టి నన్ను ఎంత భయభ్రాంతులకు గురి చేశారండి. అంటే ఇక్కడ ఏంటి, నువ్వు ఒక న్యాయమూర్తిగా చేసి ఒక న్యాయవాదిగా పనిచేస్తున్న నువ్వు ఈ విధమైనటువంటి రౌడీలను గుండాలను నీ పక్కన పెట్టుకొని బెదిరిస్తావా నువ్వు? జడశ్రవణ్ బెదిరిస్తావా నువ్వు? నేను అది చూస్తూ ఊరుకోవాలా? నేను ఇక్కడ ఇంకో పాయింట్ నాకు అర్థం కావట్లేదు ఏంటంటే, జడశ్రవణ్ గారు 3 ఏళ్లుగా ఒక 2 ప్రధానమైన తెలుగుదేశం పార్టీ మీడియా ఛానల్స్ని పెట్టుకొని మీ పైన దుష్ప్రచారం చేశారు అనేది మీ క్లైమ్, ఇంతకుముందు మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఆ ఛానల్స్ని వదిలేసి ఆ ఛానల్స్లో ఎక్కడికి వెళ్ళట్లేదు, అక్కడ మాట్లాడట్లేదు. మిమ్మల్ని మీపై దుష్ప్రచారం చేయడం కోసం ఆ ఛానల్స్నే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శ్రవణ్ గారు ఇప్పుడు ఆ ఛానల్స్ని వదిలేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మరి దీనికి సమాధానం నాది కాదు, నేను చెప్పాల్సినటువంటి ప్రశ్న కాదు. ఎందుకంటే
జడా శ్రావణ్ కుమార్ని ఇన్ని రోజులు మోసినటువంటి ఛానల్స్ వాళ్ళు అకస్మాత్తుగా అతన్ని పక్కన పెట్టారు అంటే అతన్ని పక్కన పెట్టారా అతను పక్కన పెట్టారా? అతన్ని పక్కన పెట్టారు. అతను పక్కన పెట్టడం కదా, అతన్ని పక్కన పెట్టడం కాదు, అది కాదు, అతన్ని పక్కన పెట్టారు. ఎందుకోసం పక్కన పెట్టారంటే ఎప్పుడైతే జడా శ్రావణ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీని అటాక్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని నానా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని మాత్రమే చేయలేదు, తెలుగుదేశం వైసీపీని కలిపి చేస్తున్నారు. అంతకుముందు ఓన్లీ వైసీపీని చేసేవాళ్ళు కాదు. ఇక్కడ మా అబ్జర్వేషన్ ఇంకో రకంగా ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఆ మాట అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశాను, చంద్రబాబు నాయుడు నేను టార్గెట్ చేశాను, ఇద్దరిని విమర్శిస్తున్నాను అనే మాటల్లో చంద్రబాబు నాయుడు ఒక యదవ, చంద్రబాబు నాయుడు ఒక పనికిమాలినోడు, చంద్రబాబు నాయుడు ఒక క్రిమినల్, ఇటువంటి వాడు సమాజానికి బరువు అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తప్పుడు పనులు చేస్తాడని అంటే అది సరిపోతుందా? నువ్వు జగన్మోహన్ రెడ్డి కూడా అనాలి కదా, జగన్మోహన్ రెడ్డి ఒక యదవ, ఒక పనికిమాలినవాడు, ఒక క్రిమినల్, ఒక అరాచక శక్తి, అంత వేరియేషన్ తో అంటున్నారా? అంతే. ఇక్కడ నువ్వు ఒకరిని తాటాకుతోను ఇంకొకరిని తబలతోను కొడుతున్నావు అంటే ఏంటి? నీ యొక్క ఉద్దేశం ఏంటి? నీ ఒక విమర్శిస్తున్నాను ఇద్దరిని అనే ఒక ముసుగులో చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా విమర్శలకు గురి చేస్తున్నావు, జగన్మోహన్ రెడ్డి గారిని అలా 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 తోలిపాడేస్తున్నావు. దీన్ని ఏమనుకుంటాం మేము? సో ఆయనకి ఏదో వేరే ఎజెండా ఉంది అని మీరు. సో అప్పుడు ఆ ఛానల్స్ ఎందుకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు వాళ్ళు ఎందుకు పక్కన పెట్టారు? ఆయన పూర్తిగా చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మొత్తం ఛానల్స్ మీ పైన అటాక్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆయన ఎందుకు పక్కన పెట్టాయి సార్ మీ యాజ్ ఫర్ యూ? అనేక కారణాలు ఉంటాయి. నాకున్న నా అభిప్రాయం ప్రకారము నేను విచారణ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే జడా శ్రావణ్ కుమార్ విషయంలో ఆ 2 ఛానల్స్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు అనేక రకమైనటువంటి చట్ట వ్యతిరేక పనులకు పూనుకున్నారు. యజమానుల వ్యక్తులు యజమానులు చేయలేదు. ఎందుకంటే నాకు రాధాకృష్ణ గారు పర్సనల్గా తెలుసు. ఈజ్ అ వెరీ, నా విషయంలో ఇప్పుడు కాదు, జస్టిస్ సివి నాగార్జునరెడ్డి పైన పోరాటం చేసిన రోజే 2012-13లోనే ఆయన నాకు సాయం చేశారు, నాకు అండగా నిలబడ్డాడు. ఆ రోజు నుంచి ఎవరు? ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఆయనకు నా పట్ల చాలా కన్సర్న్ ఉంది. నా వైపు కొంచెం మేము దళితులము, ఎక్కడ ఏమీ సపోర్ట్ లేని వాళ్ళము, వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలన్నటువంటి ఒక కన్సర్న్ రాధాకృష్ణ గారిలో ఉంది. రాధాకృష్ణ గారికి తెలియకుండా అదే ఛానల్లో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా ఇది జరిగింది. ఇంకా TV5 గురించి చెప్పాలంటే బిఆర్ నాయుడు గారు బోల్డ్ పర్సన్. అతనితో నేను కలిసినప్పుడు కూడా కొన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. నేను అతని మీద చాలా పూర్తి నమ్మకంతో ఉన్నా. కానీ TV5లో పనిచేసేటువంటి వాళ్ళు, ABNలో పనిచేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు ఈ శ్రావణ్ కుమార్తో చేయి కలిపి కొన్ని పనులు చేశారు. ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ని పైన ఏదైనా వాళ్ళు ప్రోగ్రామ్ చేయాలంటే ఆ 2 ఛానళ్లకు ఛాన్స్ లేదు. ఎందుకు? జడా శ్రావణ్ కుమార్ రివర్స్ లో వచ్చాడు అనుకో, వీళ్ళకి చాలా కష్టం. ఎందుకంటే జడా శ్రావణ్ కుమార్ దగ్గర ఒక 2 కలిసి 3 కలిసి చేసిన నేరంలో ఒక వ్యక్తి పైన ఇంకో వ్యక్తి నేరారోపణం చేయాలంటే అది తిరిగి వీళ్ళకే తగులుతుంది, మిస్ఫైర్ అవుతుంది. కాబట్టి 3 సైలెంట్ గా ఉన్నారు. కాబట్టి 3 దొంగలు తేలికుట్టిన దొంగల్లాగా అందరూ ఎవరెవరు ఏం చూసింటారు సార్? చెప్పి ఛానల్లో నేను పనిచేశాను 2 ప్రధానమైన ఛానల్. ఏముంటుంది కూర్చొని చేయడానికి? అంత పెద్ద బ్లాక్మెయిల్ అయిపోయి ఛానల్లో ఏం చేయాలని అంత ఏముంటుంది? ఉంటాయి సార్, సందర్భం వస్తే నేనే చెప్తాను కదా, ఉంటాయి. ఎందుకంటే ఈరోజు మీరు వీడియో చేస్తున్నారు, ఈ వీడియో అందరికీ చేరుతుంది, నా మీద ఖచ్చితంగా ట్రోలింగ్ వస్తుంది, నేను మళ్ళీ దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఆ రోజు మీ దగ్గర చేస్తానా, లేకపోతే ABNలో చేస్తానా, TV5లో చేస్తానా? వాళ్ళు ఒకవేళ ఓపెన్ ఛాలెంజ్ చేస్తారా? జడ్జి రామకృష్ణ గారు మీరు చెప్పిన దాంట్లో అవాస్తవం అంటే మేము సిద్ధంగా ఉన్నాం రండి అంటారా? అప్పుడు నేను అందరిలాగా ఎన్నికపోనుగా. వీళ్ళు కూర్చొని మీకు దమ్ముంటే రండి ఛానల్లో డిస్కస్ చేస్తామని ప్రతిరోజు ఆ ఉపోద్ఘాతం చేస్తుంటారు. అందరిలా కదా, నేను వాళ్ళు చెప్పకముందే నేను వాళ్ళ ముందర ఉంటా విత్ ఫైల్, విత్ విక్టిమ్స్. వాళ్ళ విక్టిమ్స్ ఉన్నారు. నేను వాళ్ళ విక్టిమ్స్ నన్ను అప్రోచ్ అయిన తర్వాతనే నేను ఈ మాట చెప్పగలుగుతా. లేకపోతే సాక్ష్యాధారం లేకుండా గాలి మాటలు మాట్లాడే, ABNలో పనిచేసే కొంతమంది వ్యక్తులు గాలి మాటలు మాట్లాడే
వ్యక్తిని అయితే కాదు. ఉమ్. నా దగ్గర పక్కా సమాచారం ఉండి దాన్ని రూఢి చేసుకున్న తర్వాతనే నేను మాట్లాడతాను. అందువల్లనే ఇన్ని సంవత్సరాలుగా జ్యుడిషియరీ పైన యుద్ధం చేస్తున్నా కూడా నేను సస్టైన్ అయ్యాను. ఉమ్. ఎందుకంటే నా మాటలో నిజాయితీ ఉంది, నేను చెప్పే వాటంలో సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా జడా శ్రావణ్ కుమార్ మీద కానీ, TV5 మీద కానీ, ABN5 నేను మాట్లాడుతున్నాను అంటే వాళ్ళు చేసిన కొన్ని కార్యక్రమాల వల్ల నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు నా దగ్గరకు వచ్చి చెప్పిన తర్వాత నేను ఈ విధమైనటువంటి రియాక్షన్, ఇది వాళ్ళు చెప్పి కూడా ఇప్పుడు కాదు, చాలా రోజుల క్రితం చెప్పారు. కానీ జడా శ్రావణ్ కుమార్ పైన నేను TV5 యాజమాన్యానికి కానీ, ABN యాజమాన్యానికి కానీ చెప్పేటువంటి స్థితి నాకు ఆ రోజు లేదు. ఎందుకంటే సాయంత్రం అయితే ఆయన కూర్చుంటాడు, తెల్లవారు నుంచి సాయంత్రం దాకా వాళ్ళ కెమెరాలన్నీ ఆయన ఆఫీసులోనే ఉంటాయి. ఆయన చిన్న కేసు వేసినా దాన్ని రాష్ట్రానికి పెద్ద నాని పాల్కే వాళ్ళనో రామ్ జత్మలాని అయిపోయినట్లుగా ఆయన ఎక్స్పోజ్ చేస్తారు. ఒక చిన్న అసైన్మెంట్ ల్యాండ్ లో ఒక స్టే వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రభుత్వానికి జలక్కు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురు దెబ్బ, షాకింగ్, అడ్డమైనటువంటి తమ్నెళ్ళన్నీ పెట్టి నెత్తి కూర్చున్నారు. ఇవన్నీ జరిగినవే కదా, ఇవన్నీ వాస్తవాలే కదా. మరి మీరు అంతగా అతన్ని నెత్తిన పెట్టుకొని మీరు చేస్తున్న, నేను వచ్చి జడ్జి రామకృష్ణ వచ్చి అయ్యా శ్రావణ్ కుమార్ ఇట్లా చేస్తున్నారని మీరు కొంచెం ఏదో చూడండి, ఆయన నా మాట మీ చెవులకి ఎక్కుతుందా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎవరన్నా మంచి చెప్తుంటే ఆయన చెవులకి ఎక్కుతుందా? వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్తారు, ఇప్పుడు వెళ్తున్నారు, వెళ్ళనివ్వండి. సో ఇప్పుడు కలుస్తారా రాధాకృష్ణ గారిని, విఆర్ నాయుడు గారిని కలిసి చెప్తారా? కలుస్తాను. ఇప్పుడు కూడా నేను ఇప్పటికీ నా కార్యక్రమాలు వస్తున్నాయి కదా, ABN లోను, TV5 లోను. ఎంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పిలుస్తారు, సబ్జెక్టు నా ధర్మం, నేను సబ్జెక్టు మాట్లాడతాను. ఇప్పుడు చాలా విషయాలు ABN లో నేను మాట్లాడుతున్నాను, చాలా విషయాలు TV5 లోనే ఇచ్చాను. కానీ ఎప్పుడు కలుస్తూనే ఉంటాం. కానీ వాళ్ళు చేస్తున్న పనుల గురించి వాళ్ళు ఒకసారి ఈ విషయంలో ఇది కరెక్టా కాదా అని వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు అప్పుడు నా మాటల్లో ఏముందనేది